హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ టైనీ ఫ్యామిలీ. ఈ రోజు నేను మీకు మా ఊరి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని చూపించబోతున్నాను. ఈ దేవస్థానం కర్ణాటక రాయచూరు డిస్ట్రిక్ట్ సింధనూర్ తాలూకా వడబళ్ళారి రూట్ లో ఉంటుంది. ఆర్కిటెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చేశారు. చూస్తున్నారు కదా గైస్, చాలా హైట్ గా బ్యూటిఫుల్ ఉంది. ఈ దేవస్థానంలో ఉన్న విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు వంశీకులైన వ్యాసరాయలు అనే రాజు సుమారు 700 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేశారు. ఇటువైపు చూస్తే పంచముఖి ఆంజనేయ స్వామిని చాలా బాగా డ్రాయింగ్ చేశారు. ఇటువైపు చూసినట్లయితే రాముల వారికి సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామి పాదాభి నమస్కారం చేసుకున్నట్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. చూసారు కదా ఎంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ ప్రతి అమావాస్యకి అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది. ఆర్చ్ కి మరోవైపు చూసుకుంటే రాములు వారు ధనస్సు పట్టుకుని గంభీరంగా కనిపిస్తారు. చూడ్డానికి చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ఉంది ఏరియా. ఇలాంటి ప్రత్యేకమైన టెంపుల్స్ మా ఏరియాలో మరెన్నో ఉన్నాయి. ఈ వీడియో కనుక 1000 లైక్స్ రీచ్ అయితే మరెన్నో ప్లేసెస్ మీకు చూపించడానికి మాకు మోటివేషన్ కింద ఉంటుంది. సో తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే ఆంజనేయ స్వామి తన 2 భుజాల పైన రాములు వారిని లక్ష్మణుణ్ణి యుద్ధ రణరంగానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంటుంది. గుడి నిర్మాణం జరిగి చాలా తక్కువ కాలమే అయినా ఈ విగ్రహానికి సుమారు 700 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కలంతా జొన్న చేలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ అందరూ ఆంజనేయ స్వామిని జోళద రాశి ఆంజనేయ స్వామి అని పిలుచుకుంటారు. జోళద రాశి అంటే మన తెలుగులో జొన్నల రాశి అని అర్థం. దేవస్థానం లోపల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు. మేము ఫ్యామిలీతో దర్శనం చేసేసుకున్నాం. దర్శనం అయ్యాక మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.